హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైర్ టు ఆస్పైర్. ఇప్పుడు మనకి సెంట్రల్ అండ్ స్టేట్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అండ్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియక క్వశ్చన్ మార్క్తో కూడా ఉన్నారు. సో ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ ఆల్. మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసుకున్నా ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ మ్యాథ్, దట్ ఈస్ క్వాంట్, ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి కామన్ సబ్జెక్ట్స్, మినిమం అండ్ బేసిక్ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్లో మనకి గ్రిప్ ఉంది అంటే మనం మినిమం 30-40% ఆ ఎగ్జామ్ లేదా నోటిఫికేషన్లో ఒక పోస్ట్లో మనకి 30-40% మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే. సో I believe focusing on these common subjects initially is very important to crack any competitive exam. And reasoning చూసుకున్నా, క్వాంట్ చూసుకున్నా కొంచెం టైం టేకింగ్, అంటే చాలా అని చెప్పాను, బట్ టైం టేకింగ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చేయడంలో. ఇంగ్లీష్ మనకి టఫ్ అనిపిస్తుంది, బట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కొన్ని టాపిక్స్ మనం పిక్ చేసుకుంటే అవి కరెక్ట్గా ప్రిపేర్ అవుతే మన చేతిలో కొన్ని మార్క్స్ ఉన్నట్టే. మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ని 2 టైప్స్గా డివైడ్ చేసుకుంటే కంప్లీట్ గ్రామర్కి రిలేటెడ్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. గ్రామర్తో సంబంధం లేకుండా నాకు గ్రామర్ అంటే భయము, ఈ నౌన్ ఏంటి, అడ్వర్బ్ ఏంటి, పాస్ట్ టెన్స్ ఏంటి, ఫ్యూచర్ టెన్స్ ఏంటి, ఇట్లా భయపడే వాళ్ళ కోసం ఏంటి అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ, ఇడియం ఫ్రేజెస్, ఇలాంటివి, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇలాంటివి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వీటిపైన మనము గ్రిప్ అనేది తెచ్చిపెట్టుకుంటే మనకు కొన్ని మార్క్స్ చేతిలో ఉన్నట్టే. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ బ్లాక్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ సిరీస్. డైలీ మీరు నాతో పాటు లైక్ లిమిటెడ్ ఇనిషియల్గా చిన్నగా స్టార్ట్ చేద్దాం. డైలీ ఒక 10 one word substitutions or 10 idioms or phrases like that we'll going to start, and we'll revise every day the past days also. నాతో పాటు ఈ జర్నీలో మీరు కూడా ఎంతో కొంత నేర్చుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియోస్ తీస్తున్నాను. ఇఫ్ ఎనీవన్ ఫీల్ దిస్ వీడియో యూస్ఫుల్, ఫాలో మై వీడియోస్ and subscribe to my channel. We are starting day 1 of Black Book of English Vocabulary, latest edition, that is March 2026. Idioms and phrases తో మనం స్టార్ట్ చేస్తున్నాము. టుడే we are going to see 10 idiom and phrases. ఫస్ట్ వచ్చేసి beat about or beat around or beat the bush. Next, hit the nail on the head, spill the beans, bite the bullet, under the weather, cost an arm and a leg, once in a blue moon, a piece of cake, call it a day, hit the sack or hay. These 10 we are going to cover in this video. Okay, we'll start with first one, that is beat about or beat around or beat the bush. మనకి 3 టైప్స్గా ఇవ్వచ్చు. బీట్ అబౌట్ అని ఇవ్వచ్చు, లేకపోతే బీట్ అరౌండ్ అని ఇవ్వచ్చు, లేకపోతే బీట్ ద బుష్. ఇందులో ఏదైనా ఇవ్వచ్చు. దానికి ఒకటే ఆన్సర్ ఏంటి, టు అవాయిడ్ టాకింగ్ అబౌట్ ద మెయిన్ టాపిక్. అంటే మెయిన్గా మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాం, మెయిన్ టాపిక్ గురించి వదిలేసి చుట్టూ అంతా తిప్పి తిప్పి మాట్లాడటం. నువ్వు బాగున్నావు అని చెప్పడానికి కొందరు చెప్పలేరు, మొహమాట పడతారు నువ్వు బాగున్నావు అని చెప్పడానికి. సో వాళ్ళు ఏం చెప్తారు, నీ ఇయర్ రింగ్స్ బాగున్నాయి, లేకపోతే నీ డ్రెస్ బాగుంది. సో దట్ కైండ్ బీట్ అబౌట్, బీట్ అరౌండ్ ఆర్ బీట్ ద బుష్, టు అవాయిడ్ టాకింగ్ అబౌట్ ద మెయిన్ టాపిక్. మెయిన్ టాపిక్ గురించి చెప్పారు కానీ మిగతా అంతా చెప్పేస్తారు. నెక్స్ట్, హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. అంటే మేకు ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి తలకి కొట్టడం. నో, అది కాదు. టు సే ఆర్ డూ సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్. ఏదైనా చెప్పడం లేకపోతే చేయడం, అది ఎగ్జాక్ట్గా రైట్ థింగ్ చేయడం, దాన్ని
హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. ఇప్పుడు మన హెడ్ మీద యాపిల్ పెట్టుకుంటాం కదా, సినిమాలలో చూపిస్తారు చాలా మూవీస్ లో. యాపిల్ పెట్టుకుని డైరెక్ట్ వాళ్ళకి బాణం ఇచ్చేసి షూట్ చేయమని అంటారు కదా, సేమ్ అన్నమాట. దాన్ని ఎగ్జాక్ట్ కొట్టలే అంటే వాడు వాడు చచ్చిపోతాడు. సో దిస్ ఈస్ ఆల్సో ద సేమ్ కేస్. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. అక్కడ యాపిల్, ఇక్కడ నెయిల్. నెయిల్ మీన్స్ మేక్. టు సే ఆర్ డూ సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్. ఇఫ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు డూ ద రైట్ థింగ్, దెన్ యూ మే లాస్ యువర్ లైఫ్. అదన్నమాట. నెక్స్ట్, స్పిల్ ద బీన్స్. ఒలికిపోవడం ఇట్లా అంటారు కదా, చేతిలో ఉన్న బీన్స్ ఒలికిపోవడం. మనం కావాలని అయితే విసిరేయం కదా, అనుకోకుండా పడిపోవడం అనమాట. టు టెల్ ఎ సీక్రెట్ ఆఫెన్ బై యాక్సిడెంట్. మనం అనుకోలేదు అసలు, అయ్యో అనుకుంటాం అది చెప్పిన తర్వాత. అది సీక్రెట్ ఉంచుకోవాలని చెప్పి మనం ముందే డిసైడ్ అవుతాం. కాకపోతే ఏం చేస్తామంటే మన మాటలు మాట్లాడడంలో తొందరపాటులో ఏదో ఒకటి టపక్కమని నోరు జారేస్తాం. అదే స్పిల్ ద బీన్స్ అన్నమాట. అనుకోకుండా నిజం చెప్పేసేయడం. ఏదో సీక్రెట్ మనం దాచిపెట్టుకుందాం అనుకుంటాం కానీ ఆగదుగా మన దగ్గర సీక్రెట్ చెప్పేసేయడం. ఆఫెన్ బై యాక్సిడెంట్, అనుకోకుండా. బైట్ ద బుల్లెట్. బైట్ ద బుల్లెట్ అంటే బుల్లెట్ ని కొరికేయడం కాదు. జాగ్రత్త చూడండి, అంత డేంజర్ అయిన బుల్లెట్ ని కూడా మనము ఎదుర్కోవడం. సో ఇట్ మీన్స్ అంత డేంజర్ ని మనం డేర్ గా ఫేస్ చేయడం. ఏంటి? టు యాక్సెప్ట్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ అండ్ డీల్ విత్ ఇట్ బ్రేవ్లీ. డిఫికల్ట్ సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేసి దాన్ని బ్రేవ్ గా డీల్ చేయడం, దాన్ని బైట్ ద బుల్లెట్ అంట. నెక్స్ట్, అండర్ ద వెదర్. నాట్ ఫీలింగ్ వెల్ ఆర్ స్లైట్లీ ఇల్. అండర్ ద వెదర్, నాట్ ఫీలింగ్ వెల్, స్లైట్లీ ఇల్ అన్నమాట. కొంచెం బాగాలేకుండా ఉండడాన్ని అండర్ ద వెదర్ అని చెప్పి అంటారు. నెక్స్ట్, కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్. జనరల్ గా చెప్తున్నా, నా తల తాకట్టు పెట్టైనా ఇస్తా, లేకపోతే నా కిడ్నీ అమ్మేసుకో, ఇలాంటివన్నీ కొన్ని మాట్లాడుతుంటాం కదా. ఎక్కువ మనం దీన్ని మనీ రిలేటెడ్ ఉన్నప్పుడే మాట్లాడతాం. కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్. ఆర్మ్ అండ్ లెగ్ ఆల్సో, బోత్. అంటే టు కాస్ట్ ఎ లాట్ ఆఫ్ మనీ, మీన్స్ చాలా మనీ. టు కాస్ట్ ఎ లాట్ ఆఫ్ మనీ. నెక్స్ట్, సెవెంత్ వన్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. మనకు బ్లూ మూన్ ఎక్కువ కనిపించదు. అసలు బ్లూ మూన్ ఉంటుందా? అప్పుడప్పుడు రెడ్ మూన్, రక్తపు చంద్రుడు, ఇలాంటివి ఏవేవో చెప్తారు కానీ బ్లూ మూన్ చాలా రేర్. సో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే వెరీ రేర్, వెరీ రేర్లీ, ఆల్మోస్ట్ నెవర్ ఇంకా బ్లూ మూన్ అనేది. నెక్స్ట్, ఎ పీస్ ఆఫ్ కేక్. సంథింగ్ దట్ ఈస్ వెరీ ఈజీ టు డూ. ఎ పీస్ ఆఫ్ కేక్ అంటే సంథింగ్ దట్ ఈస్ వెరీ ఈజీ టు డూ. నెక్స్ట్, నైన్త్ వన్, కాల్ ఇట్ ఎ డే. టు డిసైడ్ టు స్టాప్ వర్కింగ్ ఫర్ ద డే. కాల్ ఇట్ ఎ డే అంటే మనం టు డిసైడ్ టు స్టాప్ వర్కింగ్, డిసైడ్ అయిపోతాం అన్నట్టు. టు స్టాప్ వర్కింగ్ ఫర్ ద డే, ఈ రోజుకి ఈ వర్క్ చాలు అని అనుకోవడం. కాల్ ఇట్ ఎ డే. నెక్స్ట్, హిట్ ద సాక్ ఆర్ హే. టు గో టు ద బెడ్ ఆర్ టు స్లీప్. ఇట్ మీన్స్ టు గో టు ద బెడ్ ఆర్ స్లీప్. ఇవాళ 10 చూసాము మనము. ఈడియమ్స్ అంటే గుర్తుపెట్టుకోండి, మనకి మళ్ళీ ప్రోవర్బ్స్, సామెతలు అని ఉంటాయి కదా, అవి డిఫరెంట్. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ డిఫరెంట్. వీటికి ఒక మీనింగ్ ఉంటది అన్నమాట. స్పెసిఫిక్ గా చూసుకుంటే ఒక మీనింగ్. ఇప్పుడు ఆ సెంటెన్స్ లో ఏముంటదో అది ఎగ్జాక్ట్ మీనింగ్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బైట్ ద బుల్లెట్ అన్నాం, బుల్లెట్ ని అయితే మనం ఏమంటారు, బైట్ చేయలేం కదా. సో దానికి ఒక అర్థం అనేది ఉంటది, ఆ అర్థాన్ని మనం గుర్తించాలి. వీటిని మనము సామెతలు అనుకొని పొరపాటు కావద్దు. సామెతలు అంటే మళ్ళీ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అవేంటి అంటే సామెతలు మనకి ఏదైనా ఒక జనరల్ ట్రూత్ గానీ, ఏదైనా సజెషన్ గానీ ఇవ్వడానికి సామెతలు చెప్తారు. దిస్ ఈస్ డిఫరెంట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. టుడే వీ హ్యావ్ సీన్ 10 idioms. Beat about or beat around or beat the bush. What it means to avoid talking about the main topic. Next, hit the nail on the head. Means to say or do something exactly right. Next, spill the beans. To tell a secret, often by accident. Bite the bullet. To accept a difficult situation and deal with it bravely. Under the weather. Not feeling well or slightly ill. Cost an arm and a leg. To cost a lot of money. Once in a blue moon. Very rarely or almost never. A piece of cake. Something that is very easy to do. Next, call it a day. To decide to stop working for the day. Next, hit the sack or hay. To go to bed to sleep. I believe these series will help you like anything. Daily follow అవ్వండి. మీకు పీడిఎఫ్ కావాలి అని అడగొచ్చు,
బట్ పీడిఎఫ్ కోసం కంటే డైలీ ఇట్లా నాలాగే నోట్స్ రాసుకొని డైలీ వాటిని కొంచెం టైం ఇంగ్లీష్కి పెట్టుకొని రివైజ్ చేస్తూ ఉండండి. డైలీ మళ్ళీ నెక్స్ట్ డే చెప్పినవి అండ్ దాని ముందు రోజు చెప్పినవి కూడా రివైజ్ చేసుకుంటుంటే మనకు అవి బ్రెయిన్ లో ప్రింట్ అయిపోతాయి. సో కొన్ని క్వశ్చన్స్ అన్న మనం ఇంగ్లీష్ లో మిస్టేక్ లేకుండా అటెంప్ట్ చేయొచ్చు. కొన్ని నెగటివ్ మార్క్స్ ఉన్న ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికైతే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, గన్ షాట్ గా మార్క్స్ వచ్చే సబ్జెక్ట్ అండ్ టాపిక్. సో బేస్ చేసుకోకండి. డైలీ నేను మీకోసం ఒక వీడియో ఖచ్చితంగా పెడతాను, మీరు డైలీ ఫాలో అవ్వండి. మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏదైనా మీకు ఇందులో అప్డేట్ కావాలనుకుంటే మాకు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. లైక్ ఇంకా వేరే టాపిక్ కూడా ప్యారలల్ గా స్టార్ట్ చేయాలా, లేకపోతే విల్ గో స్లో, ఒకటి తర్వాత ఒకటి చేద్దామంటే ఓకే, దట్ ఈస్ ఆల్సో ఫైన్ అండ్ దిస్ ఈస్ ఆల్సో ఫైన్ ఫర్ మీ. బట్ ఇప్పుడైతే అన్ని నోటిఫికేషన్స్ 1 by 1 వస్తాయి. అవి పోస్ట్ పోన్ అవనివ్వండి, లాక్డౌన్లు అవనివ్వండి, ఏమన్నా అవనివ్వండి, ఎగ్జామ్ మాత్రం ఇవాళ, రేపు ఆర్ ఎల్లుండి ఆర్ 1 year కైనా ఖచ్చితంగా ఉంటది. చిన్నగైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. డైలీ 1 hour, సరే పోనీ డైలీ 5 minutes అన్నా మీరు మీ ప్రిపరేషన్ కోసం ఆలోచించండి. కొన్ని రోజులకి అది 1 hour అవుతుంది. సో నేను మొత్తం చెప్పాలనుకుంది ఏంటంటే టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఎగ్జామ్స్ అయితే రాబోతున్నాయి. సరే మన తెలంగాణ స్టేట్వి అనుకుంటే అవి పక్కన పెట్టండి, సెంట్రల్ వైనా ఉన్నాయి. వాటి కోసం ఒకటే రకమైన ఎగ్జామ్ నేను రాయాలి, అవే కొట్టాలి అని టైం వేస్ట్ చేసుకోకండి. అన్నీ రాయండి, మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది రాయండి. 2-3 జాబ్స్ వచ్చినా కూడా హ్యాపీ కదా. మీకు ఏది సూటబుల్ అయితే దాంట్లో మీరు ప్లేస్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్, ఇంతసేపు విన్నారు. అండ్ డైలీ వీడియోస్ చూడండి అండ్ ఫాలో అవ్వండి. డైలీ ఇంత సోదైతే ఉండదు. ఇవాళ ఫస్ట్ డే కాబట్టి, ఇంట్రడక్షన్ కాబట్టి ఇదంతా చెప్తున్నాను. డోంట్ ఫీల్ ఐఎమ్ టేకింగ్ ఆల్ యువర్ టైమ్. I'll end up now and thank you. Have a great day and bye.